అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు రాంబాబు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నీషియన్ అండి. నాకు ఓన్ గ్యారేజ్ ఉంది నెల్లూరులో. నేను ఈ పని నేర్చుకునే దానికి 10 to 15 years పట్టిందండి. 10 to 15 years పడితే ఇప్పుడు నాకు ఆదాయం వస్తుంది. మనం ఇప్పుడు దాకా చదువుకున్న దానికి ఇప్పుడు మనం నేర్చుకున్న దానికి మనం చేసే పనికి ఖచ్చితంగా మనం ఆదాయం పొందుతున్నాం. కానీ మన ఏడిఎంఎస్లో ఈరోజు ఎంటర్ అయ్యి ఈరోజు ఐడి కొట్ట రేపు అమౌంట్ తీసుకున్నాం. దానికి ఏ విధమైన క్వాలిఫికేషన్ అవసరం లేదు. మనం ఇన్ని సంవత్సరాలు చదువుకున్నది, ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకున్నది ఇదంతా మనం పెట్టుబడిగా లెక్క పెట్టుకుంటే ఈ ఏడిఎంఎస్లో వచ్చిన దాని గురించి చాలా వరకు బెస్టా కాదా చెప్పండి. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి చదువుకొని మనం చేసే వ్యక్తికి వాళ్ళు ఇచ్చే జీతానికి మనకి మ్యాచింగ్ అవుతుందా లేదా? లేదు కదా. అదే ఏడిఎంఎస్లో ఈరోజు ఒక 100 ఇళ్ళు వచ్చా రేపుకి అమౌంట్ ఇచ్చేదానికి రెడీగా ఉంది కంపెనీ. ఆ విధంగా మనం ఎంత వర్క్ చేయగలిగితే అంత చేసుకోవచ్చు సార్. ఇప్పుడు దాకా మనం హార్డ్ వర్క్ చేస్తూ మామూలుగా చేసిన పనిగా ఇన్కమ్ తీసుకున్నాం. దీంట్లో కానీ మనం ఎంటర్ అయిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొన్ని 6 నెలల తర్వాత కానీ బాగా కష్టపడితే మన టీం కానీ కింద కానీ పెట్టినప్పుడు మనకు తెలియకుండా సార్ వాళ్ళు చెప్పినట్టు కింద వర్క్ చేస్తుంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం స్టార్టింగ్లో చాలా అవమానాలు అవన్నీ జరుగుతాయండి. ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా ఏ వర్క్ అయినా ఖచ్చితంగా మనకి అవమానాలు ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి అవమానాలకి మనం ఏ దానికి సీరియస్నెస్ తీసుకోకుండా ఈ చోత వదిలేసేసి మనం టార్గెట్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం చేయాల్సిన పని 10 మంది 10 రకాలుగా అనుకుంటూ ఉంటారు సార్. అందుకోసం ఏంటంటే మన కంపెనీ గురించి మొత్తం మనం నాలెడ్జ్ తీసుకొని ఇలాంటి మీటింగ్కి అటెండ్ అయ్యి జూమ్ మీటింగ్లు అటెండ్ అయితే ప్రతిరోజు ఒక పాయింట్ తెలిసిన సార్ ప్రతిరోజు టైం అనేది వేస్ట్ చేయకూడదు. టైం ప్రతిరోజు జూమ్ పొద్దున సార్ జరుగుతుంది, సాయంత్రం అవుతుంది. వీలైనంత వరకు 90% ఒక 10% రాలేకపోవచ్చు. ఏదో రన్నింగ్లో ఉండరో జర్నీలో ఉండరో అనుకోవచ్చు. కాకపోతే 90% మనం మైండ్ పెట్టి మన ఫలితం ఇప్పుడు పోస్తాం. మనం ఈరోజు విత్తనం చదివితే ఈరోజు మనకెత్తదు. అది 3 నెలలు టైం పడుతుంది. మనకి ఈరోజు వడ్లు చదివితే మనకి వచ్చేదానికి టైం పడుతుంది. అదేవిధంగా మనం ఈరోజు ఐడి పడలేదు, రేపు ఐడి పడలేదు, ఎంత ఐడి పడలేదు అని మనం నిరాశ చెందకుండా మన టార్గెట్ ఏంటి, మనకు ఫైనల్ మన యొక్క టార్గెట్ ఏంటంటే అందరూ డబ్బు సంపాదించాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ అది లీగల్గా సంపాదించాలి. అవి 2 కావాలి మనకి. అంతేగాని వాళ్ళు అది చైనా బండి, ఇది చైనా బండి, అక్కడ వేలు మాట అది ఇస్తున్నా అని చాలా మంది చెప్తారు సార్. మనకి ఫస్ట్ పాయింట్ అదే చెప్తారు సార్. 35,000 బండి వస్తుంది అంటారు. 35,000 బండి వస్తుందంటే దాంట్లో ఏ క్వాలిటీ మెయింటైన్ చేసి 35,000 బండి ఇస్తున్నారు అది మనం ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం తెలుసుకోవాలంటే మనం మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా మన అప్లైన్ కానీ మనం కానీ ఒకసారి కంపెనీ విజిట్ చేయాలి. వీలైనంత వరకు సార్ చెప్పినట్టు ప్రతి మీటింగ్ గోవా కానీ ఇదే కానీ ప్రతి దానికి అటెండ్ అయితే మనం చేసే వ్యక్తుల కంటే దీంట్లో దానికి డబుల్ త్రిపుల్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. మనకి ఈరోజు